విజయసాయి రెడ్డి యాక్షన్ మోడ్, పంకపాటి సైలెంట్ మోడ్. మీరెందులో గట్ల చూస్తున్నారు? టైటిలే గింత ఇంట్రెస్టింగ్ ఉంటే ముచ్చట ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో అనా. మరి నేను గసొంటి చిన్న చిన్న ముచ్చట్లు పట్టుకరానని మీకు ఎరకే కదా. దోస్త్ మేరా దోస్త్ అని గప్పట్ల సప్పట్లు కొట్టుకుంటా భాయి భాయి అన్నట్టుండే విజయసాయి రెడ్డి సారు పంకపాటి జగనన్న కొన్నొద్దుల సంధి హాయ్ భాయ్ అని కూడా మాట్లాడుకొని ముచ్చట మీ అందరికి ఎరకే కదా. అగ్గో గా ముచ్చట్ల ఇప్పుడు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ ముచ్చట తెచ్చిన. పోయిన ఎలక్షన్లా వైనాట్ 175 అని అన్న జగనన్న ఇప్పుడు వైనాట్ వచ్చే ఎలక్షన్ అని వచ్చే దీనికోసం పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నాడు. అయితే గా సూపులు ఎడారిల సునామీ కోసం చూసినట్టు, సముద్రంలో చక్కెర కోసం చూసినట్టే తప్పితే షాయిల శాపత్తేసినంత అల్కగా కాదన్నట్టు మాట్లాడిండు విజయసాయి రెడ్డి సారు. అసలు జగనన్న మళ్ళా సీఎం గానే గాడు అని పంకపాటి రెక్కలు ఇరిచేసినంత పని చేసిండు. ఇక గంతల్నే ఆయన చుట్టుపక్క పొంటున్న కొందరిని దూరం పెడితే ఏమన్నా ఫాయిదా ఉంటది అని కూడా ఓ చిక్కటి సలహా ఇచ్చిండు విజయసాయి రెడ్డి సారు. మళ్ళా గింతల్నే మలయాళం సినిమాలో కదా ట్విస్ట్ పెట్టినట్టు ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. ఇప్పుడున్న కూటమి సర్కారు పంచాదులు పెట్టుకొని ఇడిపోతేనే జగన్ అన్నకు ఏమన్నా ఛాన్స్ ఉంటది, కానీ వాళ్ళు ఇడిపోరు అని పంకను పాతింప సామాన్లకేసినంత పనిచేసిండు సాయిరెడ్డి సారు. అవునా, గప్పట్ల 2014లో కూడా అన్నాదమ్ముల అనుబంధం జన్మ జన్మల సంబంధం అని పాటలు పాడుకోలేదా? అటెనకల పాసిపోయిన లడ్డులు అని ఇంకేదేదో అని మాటలు అనుకోలేదా? జవడాలు పెట్టుకోలేదా అని జర్రంతా ఆశ పెట్టుకుంటున్నారట పంకపాటి లీడర్లు. కానీ జగన్కు ఏదంటే ఆ పని చేసినా ఎంతో నమ్మకంగా ఉన్నా కూడా కొස්සకు నన్ను పొగబెట్టి పార్టీలకించి బయటికి పంపిండు అని, పార్టీల 1వ నెంబర్ నుంచి 100 దాకా అంత జగన్ అన్నే అని ఓ ఇట్లా మస్తుగా మాటలన్నా కూడా పంకపాటికించి ఒక్కదంటే ఒక్కలు కూడా మైకుల ముంగట కూర్చోండి సాయిరెడ్డి సార్కు సురుకులు పెడతలేరు, కౌంటర్లు ఇత్తలేరు. మరి ఎందుకై ఉండొచ్చు? జగనన్న తర్వాత జగనన్న సొంటి సాయిరెడ్డి సారునే బయటకు పంపించినప్పుడు మేమెంత అని సడ్డమాలినరో లేకపోతే ఏందో గాని గప్పట్ల కూడా గట్టిగా ఎవ్వరు కూడా మాట్లాడలే సాయిరెడ్డి సారు మీద. ఆయన కడుపులో గుద్దినప్పుడే నోరు తెరిచి నొప్పి అననుళ్ళు చెంప మీద కొట్టినప్పుడు అవ్వా అంటారని ఎక్స్పెక్ట్ చేసుడు వైనాట్ 175 అన్నట్టే ఉంటది కథ అని కొందరు కారెడ్డమాడుతుంటే, రాజకీయాలకించి మొత్తం దూరంగా ఉంటా అని ఇక నడమ చెప్పింది గీ విజయసాయి రెడ్డి సారే కదా. మళ్ళీ గిప్పుడేంది ఏ పార్టీలో షరీక్ అయితేననేది కొన్నొద్దుల చెప్తా అంటున్నాడు అని ఇంకొందరు మాట్లాడుతుంటే, నాన్ వెజ్ మానేత్తా అని పులి ఎప్పుడు, రాజకీయాలు ఇడిచిపెడతా అని రాజకీయ లీడర్లు ఎప్పుడు ఒక్కటే అని తెలియనంత అమాయకమైన అమూల్ బేబీలం ఏం కాదులేండ్రి అని అనబట్టిండ్రుల్లా ఈ ముచ్చట ఎరకైనా కొందరు పబ్లిక్.